ఉదయాన్నే ఆకలితో నీరసంగా నిద్ర లేచినప్పుడు మీకు ముందుగా ఏం కావాలి? ఎనర్జీ. ఆ ఎనర్జీ బూస్ట్ కోసం మీకేం అవసరం? బహుశా ఒక కప్పు కాఫీ లేదా రుచికరమైన టిఫిన్. ఇంకా చెప్పాలంటే అమ్మ చేసిన వేడి వేడి దోసలు కూడా కావచ్చు. కానీ మన శరీరం వాటి నుండి శక్తిని ఎలా తీసుకుంటుంది? సరే, అమ్మ వంటలో ఏదో మ్యాజిక్ ఉందని మీరు చెప్పే ముందు అసలు విషయం నేను చెప్తా. అసలు విషయం ఏంటంటే, మనకొక జీర్ణ వ్యవస్థ ఉంది. ఈ జీర్ణ వ్యవస్థ మనం తినే ఆహారాన్ని కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు లాంటి సరళమైన రూపాలుగా మారుస్తుందని మనందరికీ తెలుసు. ఇలా మారిన వాటిని మన కణాలు శక్తిని తయారు చేయడానికి సులభంగా వాడుకుంటాయి. కానీ ఎలా? ఈ మ్యాజిక్ చేయడానికి కణం లోపల ఖచ్చితంగా ఏముంటుంది? సరే, మన కణాల్లో మైటోకాండ్రియా అనే ఒక ప్రత్యేకమైన కణాంగం ఉంది. దీన్నే కణశక్తి భాండాగారం అని కూడా పిలుస్తారు. అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఈ చాలా చిన్న కణాంగమే మీ శరీరానికి ఇంధనం ఇస్తుంది. అలాగే ప్రతి జీవ కణాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన భాగం గురించి వివరంగా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనకు కావాల్సినంత శక్తి ఆహారం నుండి వస్తుందని మనకు అర్థమైంది కదా! కానీ అసలు శక్తి మన ఆహారంలోకి ఎక్కడి నుండి వస్తోంది? ఒకసారి కళ్ళు మూసుకొని ఉదయం మీరు టిఫిన్‌లు ఏం తిన్నారో ఆలోచించండి. ఒకవేళ అది కాఫీ లేదా టీ అయితే అది మొక్కల ఉత్పత్తి గదా! అంటే మొక్కల నుండి వచ్చిన ఆ పొడినే గదా మనం కాఫీ లేదా టీగా వాడతాం. ఒకవేళ మీరు దానితో పాటు బ్రెడ్ లేదా చపాతీలు, ఇంకా చెప్పాలంటే పరాటాలు ఇలాంటివి తిన్నట్టయితే అవి ఎక్కువగా గోధుమలతో చేస్తారు. అంటే అది కూడా ఒక ముక్కల ఉత్పత్తే కదా! లేదా మీరు పొద్దున్నే మాంసం తిన్నారనుకోండి. అంటే చికెన్ లాంటిది. అప్పుడు మీరు మొక్కలు లేదా గడ్డి తినే ఒక జంతువు మాంసాన్ని తిని ఉండాలి. అంతే గదా! మొక్కలు లేదా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆకుపచ్చని మొక్కలు మరియు ఆకుపచ్చ నాచు వీటన్నిటికీ మూలమైన సూర్యుడి నుండి శక్తిని వాడుకునే సత్తా ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా సౌరశక్తిని ఆహారంగా మార్చే అద్భుతమైన శక్తి వాటికి ఉంటుంది. మీతో నాతో సహా ఈ భూమి మీద ఉన్న అన్ని జీవ మొక్కలను లేదా మొక్కల ఉత్పత్తులను తిని వాటి నుండే శక్తిని పొందుతాయి. కానీ నాకు ఓ విషయం చెప్పండి. ఈ ఆకుపచ్చని మొక్కల్లో అంత ప్రత్యేకత ఏంటి? మనం సౌరశక్తిని ఎందుకు వాడుకోలేము? సూర్యరశ్మి ప్రతి చోట చాలా ఎక్కువగా దొరుకుతుంది కదా! ఆకుపచ్చని మొక్కలపై ఆధారపడకుండా మనకు కావాల్సిన శక్తిని తయారు చేసుకోవడానికి మనం కూడా సూర్యుని శక్తిని వాడుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! సరే, దీనికి సమాధానం చాలా సులభం. ఇదంతా వృక్ష కణాల్లో మాత్రమే ఉండి జంతు కణాల్లో లేని ఒక చిన్న కణాంగం వల్లనే జరుగుతుంది. వృక్ష కణంలో కనిపించే ఈ చిన్న చిన్న ఆకుపచ్చ రంగు కణాంగాలను హరిత రేణువులు అని పిలుస్తాం. హరిత రేణువుల్లో ఆకుపచ్చ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవే ఆకులకు ఆ ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగును ఇస్తాయి. ఇప్పుడు మనం ఒక హరిత రేణువును కట్ చేసి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దాన్ని నిలువుగా కోసి చూద్దాం. ఒక నిలువు కోత చేసి అది లోపల ఎలా కనిపిస్తుందో చూద్దాం. అది లోపల ఇక్కడ చూపించిన విధంగా కనిపిస్తుంది. దీనికి రెండు పొరలు ఉంటాయి. బయట ఉన్న పొరను వెలుపలి పొర అంటారు. లోపల ఉన్న పొరను లోపలి పొర అంటారు. ఈ హరిత రేణువు లోపల, అంటే లోపలి పొర లోపల ఒక ద్రవం ఉంటుంది. ఇది హరిత రేణువు అంతా నిండి ఉంటుంది. దీన్నే మనం స్ట్రోమా అని పిలుస్తాం. ఇప్పుడు ఈ స్ట్రోమాలో మీరు గమనిస్తే నాణేల వంటి నిర్మాణాలు ఒకదానిపై ఒకటి పేర్చబడి స్ట్రోమాలో వేలాడుతున్నట్టు కనిపిస్తాయి. వాటినే తైలకాయిడ్లు అంటారు. వీటి దొంతరను గ్రానా అంటారు. ఇక్కడే అత్యంత ముఖ్యమైన వర్ణద్రవం ఉంటుంది. ఈ వర్ణద్రవ్యమే కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కారణం. అదే పత్రహరితం. నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ ఉన్నప్పుడు సౌరశక్తిని వాడుకొని కార్బోహైడ్రేట్లు మరియు ఆక్సిజన్గా మార్చేది ఈ వర్ణద్రవ్యమే. ఇదిగో సరిగ్గా దీనికోసమే మన మైటోకాండ్రియాలు ఎదురుచూస్తూ ఉంటాయి. వృక్షకణం మరియు జంతుకణం రెండింటిలోనూ శక్తిని తయారు చేయడానికి వాటికి కావాల్సింది కూడా ఇదే. కాబట్టి ఇప్పుడు కావాల్సిన ముడి సరుకులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనం మైటోకాండ్రియా లోపలికి తొంగి చూద్దాం.
అది శక్తిని తయారు చేయడానికి ఏం చేస్తుందో చూసే సమయం వచ్చింది. కాబట్టి మనం హరిత రేణువును కట్ చేసినట్లయితే మైటోకాండ్రియాను కూడా నిలువుగా కట్ చేసి చూద్దాం. ఇది లోపల ఇలా కనిపిస్తుంది. హరిత రేణువు లాగానే దీనికి కూడా 2 పొరలుంటాయి. వెలుపలి పొర మరియు లోపలి పొర. కానీ ఇక్కడ ఒకే ఒక తేడా ఉంటుంది. లోపలి పొర చాలా ఎక్కువగా మడతలు పడి ఉంటుంది. ఈ మడతలను క్రిస్టే అంటారు. లోపలి పొర లోపల ఉన్న భాగాన్ని చూద్దాం. ఇక్కడ ఈ పసుపు రంగులో ఉన్నది లోపలి పొర మరియు గులాబీ రంగులో ఉన్న లోపలి భాగాన్ని మాతృక అంటారు. సరే, ఇప్పుడు మనకు మైటోకాండ్రియాలోని వివిధ భాగాలు తెలిసాయి. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందో చెప్తాను. మనం తిన్న ఆహారం అంటే జీర్ణమైన ఆహారం ఎక్కడ శక్తిగా మారుతుందంటే అది ఈ లోపలి పొరలోనే. మనం తినే ఆహారాన్ని కణం వాడుకోగలిగే శక్తి అణువుల్లాగా మార్చగల ఎంజైమ్లు ఈ లోపలి పొరలోనే ఉంటాయి. వీటినే కణశక్తి కరెన్సీ అంటారు. అవే ఏటీపీలు లేదా అడినోసిస్ ట్రైపాస్ఫేట్. ఇంతటి ముఖ్యమైన పని ఈ లోపలి పొరలో జరుగుతుంది కాబట్టి ఆ పొర యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండాలి. అందుకే అది అంత ఎక్కువగా మడతలు పడి ఉంటుంది. ఈ మడతలు వైశాల్యాన్ని పెంచుతాయి. వైశాల్యం ఎక్కువగా ఉంటే ఎక్కువ ఏటీపీలు తయారవుతాయి. అంతే కదా! ఆహారం నుండి ఏటీపీలు ఏర్పడే ఈ ప్రక్రియ మొత్తాన్ని కణశ్వాస ప్రక్రియ అంటారు. ఈ కణశ్వాస క్రియలో ఏటీపీతో పాటు కొన్ని ఉప ఉత్పత్తులు కూడా కణం నుండి బయటకు వస్తాయి. ఆ ఉప ఉత్పత్తులే కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు. ఇప్పుడు మీరు ఒక నిమిషం ఆగి కిరణజన్య సంయోగ క్రియ మరియు కణశ్వాస క్రియలు ఏర్పడే ఉత్పత్తులను జాగ్రత్తగా గమనించండి. మీకేం అర్థమైంది? కిరణజన్య సంయోగ క్రియలో వచ్చిన ఉత్పత్తులను మైటోకాండ్రియా శక్తిని తయారు చేయడానికి వాడుకుంటుంది. ఆ ప్రాసెస్లో మైటోకాండ్రియా కొన్ని ఉత్పత్తులను బయటకు వదులుతుంది. వాటినే మళ్ళీ వృక్షకణంలోని హరిత రేణువు సూర్యరశ్మి సహాయంతో కార్బోహైడ్రేట్లు మరియు ఆక్సిజన్ తయారు చేయడానికి వాడుకుంటుంది. మళ్ళీ వాటిని మైటోకాండ్రియా వాడుకుంటుంది. ఇలా ఈ చక్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనివల్లే ఈ భూమి మీద జీవనం కొనసాగుతోంది. ఈ రెండు కణాంగాల సూపర్ పవర్ వల్లే హరిత రేణువులు మరియు మైటోకాండ్రియా చాలామంది శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. సజీవ కణాల్లో ఈ రెండు కణాంగాలు ఎలా వచ్చాయో వివరిస్తూ చాలామంది తమ సొంత పరికల్పనతో ముందుకొచ్చారు. మనం ఈ టాపిక్ని ముగించే ముందు కణాల లోపల ఈ రెండు సూపర్ కణాంగాలు ఎలా వచ్చాయి అనే దాని గురించి ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని మీకు చెప్తాను. ఇది దాదాపు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద జీవం మొదలైనప్పటి ముచ్చట. మనుషులు, జంతువులు ఏవీ లేని ఆ ఖాళీ గ్రహం మీద ఏదో ఒక నీటి గుంటలో ఆ మొదటి జీవులు ఏం చేశాయో, ఎలా బతికాయో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ మనం ఊహించగలిగేదేంటంటే, ఆ జీవులు తమ చుట్టూ ఉన్న రసాయన పదార్థాలను తమకు వాడుకునేలా ఎలా మలుచుకోవాలో కనుక్కున్నాయి. దాంతో పాటు బ్రతకడానికి కావలసిన శక్తిని కూడా సంపాదించుకున్నాయి. అవి బహుశా కేంద్రపూర్వ జీవులు అయ్యుండొచ్చు. వాటిలో కొన్ని కాలం గడిచే కొద్దీ సూర్యుని శక్తిని వాడుకోవడంలో చాలా నేర్పరులుగా మారాయి. అవి కిరణజన్య సంయోగ క్రియ చేయడం నేర్చుకున్నాయి. ఉదాహరణకు ఆకుపచ్చగా ఉన్నవి ఆ పని బాగా చేయగలిగాయి. అయితే మిగిలిన కొన్ని జీవులు వాయు సహిత శ్వాసక్రియ చేయడంలో ఎక్స్పర్ట్గా మారాయి. మెల్లగా భూమి వాతావరణం అనుకూలంగా మారడంతో నిజకేంద్రక కణాలు పుట్టుకొచ్చాయి. ఈ నిజకేంద్రక కణాలు ఫాగోసైటిస్ ద్వారా ఆహారాన్ని తీసుకునే అమీబా వంటివని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఒకసారి ఒక నిజకేంద్రక కణం వాయు సహిత శ్వాసక్రియ చేయగల ఒక బ్యాక్టీరియాను మింగేసింది. దాన్ని జీర్ణం చేసుకునే బదులు అవి ఒక సహజీవన సంబంధాన్ని ఏర్పరచుకున్నాయి. అలా ఈ కేంద్రక పూర్వజీవి లోపల ఉండిపోవడమే కాకుండా ఆ నిజకేంద్రక కణం లోపల విభజన చెంది పెరగడం మొదలుపెట్టింది. ఈ కేంద్రక పూర్వ జీవినే ఈరోజు మనం మైటోకాండ్రియా అని పిలుస్తున్నాం. నిజకేంద్రక కణం విభజన చెందినప్పుడు పుట్టిన పిల్ల కణాలతో కూడా ఈ మైటోకాండ్రియా ఉండి అచ్చం కణాంగంలాగే పనిచేసేది. ఆ రోజుల్లో అలాంటి ఒక నిజకేంద్రక కణం
కిరణజన్య సంయోగ క్రియ చేయగల మరొక బ్యాక్టీరియాను కూడా లోపలికి తీసుకొని ఉండవచ్చు. ఆ కేంద్రక పూర్వ జీవి కూడా ఇలాంటి సహజీవన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయ్యి ఉంటుంది. అదే ఇప్పటి మన హరిత రేణువుగా మారింది. నేనిప్పుడు చెప్పిన విషయం, ఈ మొత్తం కథనే అంతర సహజీవన సిద్ధాంతం అంటారు. సరే, ఇదంతా హరిత రేణువులు మరియు మైటోకాండ్రియా గురించి అసలు విషయం. నేటి నిజకేంద్రక కణాల లోపల ఇవెలా వచ్చాయో ఈ అంతర సహజీవన సిద్ధాంతం మనకు వివరిస్తుంది. మనం దీని గురించి ముగించే ముందు పత్రహరితం అనే వర్ణద్రవ్యం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఆకులకు ఆకుపచ్చ రంగు ఇచ్చేది ఈ ఆకుపచ్చ వర్ణద్రవ్యమే. కేవలం ఆకులే కాదు, ఆకుపచ్చగా ఉండే పచ్చి పండ్లు లేదా పచ్చి కూరగాయలన్నీ కూడా ఈ హరిత రేణువులో ఉండే పత్రహరితం వలనే ఆ రంగులో ఉంటాయి. ఇప్పుడు నాకు విషయం చెప్పండి. పండ్లు లేదా కూరగాయ పండినప్పుడు దాని రంగు ఎలా మారుతుంది? వాటి లోపల ఉన్న పత్రహరితం మాయమైపోతుందా? ఖచ్చితంగా అయితే కాదు. కానీ పత్రహరిత పరిమాణం తగ్గుతూ వస్తుంది. దానికి బదులుగా ఆ వృక్ష కణానికి వేరే రంగునిచ్చే ఇతర వర్ణద్రవ్యాలు పెరుగుతాయి. అప్పుడు మనం దాన్ని హరిత రేణువు అని పిలువం. దాన్ని వర్ణరేణువు లేదా క్రోమోప్లాస్ట్ అని పిలుస్తాం. ఈ వర్ణరేణువుల్లో ఆకుపచ్చ తప్ప మిగిలిన రంగుల్ని ఇచ్చే వర్ణద్రవ్యాలన్నీ ఉంటాయి. కాబట్టి ఆకుపచ్చ రంగు కాకుండా మిగిలిన రంగుల్లో ఉండే ఆకులకు, పండ్లకు ఈ క్రోమోప్లాస్ట్‌లే కారణం. అలాగే మొక్కల్లో పోషకాలను నిల్వ చేయడానికి కొన్ని భాగాలుంటాయి. ఉదాహరణకు బంగాళదుంప తీసుకుంటే అందులో నిండుగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి మొక్కలోని ఏ భాగంలోనైనా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు లేదా కొవ్వులు నిల్వ అయితే ఆ భాగాలను శ్వేతరేణువులు లేదా ల్యూకోప్లాస్ట్లుగా పిలుస్తాం. వీటినే కణం యొక్క నిల్వ గదులు అని కూడా అనొచ్చు. మనం ఈ కణాలను జాగ్రత్తగా గమనిస్తే ల్యూకోప్లాస్ట్లకు ఎలాంటి రంగు ఉండదు. కాబట్టి ఈ భాగం ఆకుపచ్చగా ఉందంటే అందులో చాలా పత్రహరితం ఉన్నట్టు. ఒకవేళ అది ఆకుపచ్చ రంగు కాకుండా వేరే రంగులో ఉంటే దానిలో వర్ణరేణువులు ఉన్నట్టు. ఒకవేళ అది మొక్కలు ఆహారం నిల్వ చేసుకునే భాగమైతే దానిలో చాలా ల్యూకోప్లాస్ట్లు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒకే రకమైన కణాంగాలు. కానీ అవి ఎక్కడున్నాయి, ఏం పని చేస్తున్నాయి అనే దాన్ని బట్టి ఒకదానికొకటి మారొచ్చు. వీటినే క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ లేదా క్లోరోప్లాస్ట్ అని పిలుస్తాం. వీటన్నింటినీ కలిపి ప్లాస్టిడ్లు అని పిలుస్తారు.